కీర్తన సంపత్ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తున్న పేరు. రాజకీయ ఆరకేట్రంలోనే 108 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తమిళగ వెట్రిగ కలగం పార్టీలో 22 మంది మహిళా ప్రజాప్రతినిధులున్నారు. 9 మంది మంత్రుల్లో కేవలం తెలుగమ్మాయి కీర్తనకే మంత్రి మండలిలో చోటు దక్కడం విశేషం. అసలెవరి కీర్తన? ఆమె రాజకీయ నేపథ్యం ఏంటి? తను పుట్టిన గడ్డపై చిన్నప్పటి నుంచి సమస్యలు చూసి చలించిపోయారు కీర్తన సంపత్. ఉద్యోగం వదిలేసి మరి ఆ ప్రాంత మార్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అక్కడితో ఆగితే అందరిలా తన ప్రయాణము కేవలం తమిళనాడు రాజకీయాలకే పరిమితమయ్యేది. కానీ ఎన్నికల్లో భాగంగా స్థానికుల్ని ఆకట్టుకోవడానికి తెలుగులో ప్రచారం చేశారు. తాము పార్టీ గెలిస్తే ఏం చేస్తాం, ఎలా అభివృద్ధి చేస్తామని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు. అలా తెలుగులో ఆమె చేసిన ప్రచారంతో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారింది. కీర్తన ఓ సామాన్య యువతి. ఆమెది మధ్యతరగతి కుటుంబం. రాజకీయ మూలాలే లేని ఆమె పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. కారణం తన చుట్టూ ఉన్న పరిస్థితులే. విరుద్ నగర్ జిల్లాలోని ఛత్రరెడ్డి అప్పట్టి ఈమెది. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. డేటా ఎనలిస్ట్గా ఆమెకున్న నైపుణ్యాలు పొలిటికల్ కన్సల్టెంట్గా అవకాశాలు తెచ్చిపెట్టాయి. అలా ప్రశాంత్ కిషోర్ బృందంలో చేరారేమి. తర్వాత గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు కీర్తన. 2021 ఎన్నికలు ఎంకే స్టాలిన్ కోసం పనిచేస్తారు. చివరిగా హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లీడ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే తెలుగుపై పట్టు సాధించారు. సామాజిక మాధ్యమాల నిర్వహణపై పట్టును ఆసరాగా చేసుకొని స్థానిక సమస్యల గురించి వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎన్జీఓలతో పనిచేస్తూ విద్యార్థులకు అదనపు నైపుణ్యాలు నేర్పే శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆ ఫాలోయింగ్ని చూసే టీవీకే పార్టీ ఎన్నాళ్లకు సరిగ్గా నెల ముందు శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ను ఆమెకు ఇచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కీర్తన తనదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల ప్రచార కార్యక్రమాల్లో తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇక ఎన్నికల్లో ప్రత్యర్థిపై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈమె. శివకాశిలో పోటీ చేసి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యే కూడా కీర్తనాని. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువు తీరింది. విజయ్ క్యాబినెట్లో ఏకైక యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్ ప్రమాణ స్వీకారం చేశారు. 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా కీర్తన కొత్త రికార్డు నెలకొల్పారు. మారుతున్న సాంకేతికతను అస్త్రంగా చేసుకుని విజయ్ పార్టీ నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మంత్రి అయ్యారు. విజయ్ ప్రభుత్వంలో ఇప్పుడు కీర్తనకు అప్పగించే శాఖలు, బాధ్యతల వేళ కీర్తన నేపథ్యంపై చర్చ జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.